వెంకటేశ్వర గోల్డ్ తాకట్టులో ఉన్న మీ బంగారాన్ని విడిపించి కొనబడును. మన దేశంలో వచ్చేసి ఇంత పెద్ద ఇష్యూ నడుస్తుంది. ఆ ఇష్యూలో మీరు ఎందుకు ప్రతిసారి ఒక ఎలిగేషన్ లాగా చేస్తూ ఉంటారు? అంటే అక్కడ భారతదేశంలో పాకిస్తాన్కి మనకి అంత పెద్ద వార్ అవుతుంటే ఆ వార్లో మీరు ప్రతి దగ్గర ఎక్కడో ఒక చోట మీటింగ్ పెట్టేసి ఈ అందరు రండి తరలి రండి అని చెప్పేసి మత ప్రచారం అలాగే ఎందుకు చేస్తున్నారు అని చెప్పేసి కొందరు ఇప్పుడు ఈ మధ్య అంటున్నారు. ఇండియాకి పాకిస్తాన్కి వార్ నడుస్తుంది. ఈ వార్ ఎప్పటి నుంచి నడుస్తుంది అంటే 3 రోజుల నుంచి నడుస్తుంది. మేము పెట్టిన మీటింగ్ 3 రోజులకు ముందు అంటే వారం క్రితం పెట్టాం. ఇప్పుడు వార్ నడుస్తున్నప్పుడు మేము మీటింగ్ ప్లాన్ చేయాల. ఈ నెలంతా కూడా మేము మీటింగ్స్ ప్లాన్ చేయలేదు. ఎందుకు చేయలేదంటే ఇలాంటి పరిస్థితుల్లో అల్టిమేట్గా క్రైస్తవుల, హైందవుల, ముస్లింల పక్కన పెడితే మన దేశం మీదకి శత్రువులు వస్తున్నప్పుడు అన్ని మతాలు కలగలిపితేనే మనం గెలవగలుగుతాం. బార్డర్లో ఉన్నారు, ఆర్మీలో ఉన్నారు, సైనికులు ఉన్నారు. అన్ని మతాలు పక్కన పెట్టి మనుషులుగా, భారత పౌరులుగా, భారతీయులుగా నిలబడగలిగితేనే శత్రువుని గెలవగలుగుతాం. ఇది క్రైస్తవుల, హిందువుల, ముస్లింల ఇంకొకరు కాదు. బార్డర్లో పనిచేస్తున్నారు, యుద్ధం చేస్తున్నారు. ఇప్పుడు వాళ్ళు క్రిస్టియన్స్ ఉంటారు, ముస్లిమ్స్ ఉంటారు, హిందూస్ ఉంటారు, అందరూ కలిసి చేస్తున్నారు కదా. ఈ టైంలో ఇలాంటి ఇష్యూ జరుగుతున్నప్పుడు, యుద్ధం జరుగుతున్నప్పుడు మనం క్రైస్తవుల్ని ఏకం చేయాలనుకోవడం కరెక్ట్ కాదని మేము ఈ నెల వదిలేసాం. నెక్స్ట్ మంత్ మేము ప్లాన్ చేసుకుంటాం. ఆ కామన్ సెన్స్ ఉంది నాకు కానీ, అజయ్ కానీ. ఇప్పుడు యుద్ధం అనేది అవుతుంది కదా, ఆ యుద్ధాన్ని దేవుడే చేయిస్తున్నాడు అని చెప్పేసి మీరు మాట్లాడారు. అవును. సో అంటే దేవుడే ఒక వేరే మనిషిని చంపండి అని చెప్పేసి చెప్తాడా? వేరే ఏ దేవుడైనా సరే అనుకోవచ్చా? ఇప్పుడు మనిషికి పుట్టుక, మరణం అనేది ఒకటి ఉంటుంది. లైఫ్ అండ్ డెత్, బర్త్ అండ్ డెత్. పుట్టించేవాడు దేవుడే, మరణం ఇచ్చేవాడు కూడా దేవుడే. అంటే ఇప్పుడు చంపించిన కూడా దేవుడే అంటే నేను చెప్తాను. పుట్టించేవాడు దేవుడే, మరణం ఇచ్చేది కూడా దేవుడే. మరణం అనేది మనిషి జీవితంలో ఖచ్చితంగా ఉంటుంది. ఏదున్నా లేకపోయినా ఒక డెస్టినీ ఏంటంటే డెస్టినీ. వాడు 1,00,000 కోట్లు సంపాదించాడు, వాడికి మరణం ఉండదంటే మరణం ఉంటుంది. పుట్టిన ప్రతి ఒక్కడు గిట్టగా తప్పదు అని హైందవ శ్లోకాలు కూడా చెప్తున్నాయి. ఎందుకు చెప్తున్నాయంటే దేవుడు సిస్టమ్ అలా పెట్టాడు. మనిషి పుట్టాలి, కొంతకాలం బ్రతకాలి, తర్వాత పోవాలి. ఒక లైఫ్ స్పాన్ అనేది దేవుడు ముందే డిసైడ్ చేశాడు. ఇప్పుడు అభినయ్ దర్శన్ ఇలా ఒక 20 సంవత్సరాలు బతకాలన్నాడు అనుకో, 20కి నేను పోతా. అప్పుడు నన్ను చంపొచ్చు, యాక్సిడెంట్ అవ్వచ్చు, ఇంకోటి ఏదో జరగచ్చు. ఇప్పుడు పుట్టించడం ఓకే, చనిపోవడం ఓకే, కానీ ఇక్కడ చంపిస్తున్నారు. అదే నేను అంటున్నాను. నేను ఇప్పుడు మీతో అదే అంటున్నా. ఒక మనిషి సోన్సో ఒక ఎక్స్ అనే మనిషిని దేవుడు పుట్టించాడు. వాడు పుట్టుకలోనే దేవుడు డెత్ డే రాసి పెట్టాడు. డెత్ డేట్ అది ఎప్పుడు? వాడు 21 సంవత్సరాల టైంలో వాడు చనిపోవాలి. 21వ సంవత్సరంలో మార్చి 20 తారీఖు వాడు చచ్చిపోవాలి. అదే వాడు డెత్ డేట్. ఏ విధంగా చనిపోవాలి? వాడు చచ్చిపోవాలి. నేను అంటాను జస్ట్ ఎగ్జాంపుల్, చచ్చిపోవాడు. ఓకేనా? ఇప్పుడు వాడు ఆ రోజు ఇంట్లో నుంచి బయటికి వెళ్ళాలి, పూర్తి ఆరోగ్యవంతుడు, మంచి ఫిట్నెస్ ఉంది, హెల్త్ కాన్షియస్ ఉంది. వాడు కూర్చున్న బిర్యానీ తింటున్నాడు, అక్కడే హార్ట్ అటాక్ వస్తుంది, పోతాడు. వీడే రోడ్డు మీద ఉంటే యాక్సిడెంట్ అయితే పోతాడు. వీడే యుద్ధరంగంలో ఉన్నాడు అనుకో, యుద్ధంలో పోతాడు. వీడే ఫ్రెండ్తో గొడవ పడ్డాడు అనుకో, ఫ్రెండ్ చంపేస్తాడు. అల్టిమేట్గా ఏంటి? ఆ డేట్ వాడు పోవాలి కాబట్టి చంపుతారో, యాక్సిడెంట్ అవుతుందో, జబ్బు వస్తుందో, గుండె జబ్బు వస్తుందో తెలియదు, మొత్తానికి ఆ రోజు పోతాడు అంతే. అదే దేవుడు డిసైడ్ చేసిన డేట్ అది. ఎలా పోతే మన దేవుణ్ణి మనం అంటే చంపిస్తాడా అనకూడదు మనం. అంటే మీరు కొందరు ఆ విధంగా మాట్లాడతారు, అంటే దేవుడి యుద్ధమే, దేవుడు చేయిస్తున్నా అని చెప్పేసి. దానికి ఒక కారణం ఉంది. ఐ హ్యావ్ ద రీజన్. చెప్పండి. ఇది దేవుడు చేయిస్తున్న యుద్ధం. నేను ఈరోజు పెట్టిన తమ్నెయిల్ పెట్టాను. తమలో ఎందుకు పెట్టానంటే, ఇజ్రాయేలీలు అంటే ఇజ్రాయెల్ దేశం ఉంది కదా, ఇజ్రాయేలీలు ఇప్పుడు జరుగుతున్న పాక్ అండ్ ఇండియా యుద్ధంలో ఇజ్రాయేలీల హస్తం చాలా బలంగా ఉంది, మనకు సపోర్ట్గా ఉంది. భారతదేశానికి సపోర్ట్గా మన భారతదేశం నుంచి 2 స్త్రీలు వెళ్ళి పాకిస్తాన్ మీద దాడి చేశారు. ఆ టెర్రరిస్టులని నేలమట్టం చేశారు. ఆ ఆయుధాలు, ఆ బాంబులు, స్పాంజ్ అనే బాంబు ఒకటి, స్పైస్ 2000 అనే, ఈ 2 వెపన్స్, పవర్ఫుల్ వెపన్స్ ఇజ్రాయెల్ వాళ్ళు ఇచ్చారు మనకు. ఇజ్రాయెల్ అంటే ఎవరంటే దేవుని ప్రజలు. ఇంకా దాంట్లో ఏం తిరుగులేదు. ఇక ఇజ్రాయెల్ అంటే దేవుని ప్రజలు. యెహోవా దేవుడు నా ప్రజలని
చాలాసార్లు చెప్పాడు. కాబట్టి ఆ ప్రజలకున్న జ్ఞానం దేవుడు ఇచ్చింది. ఓకే. ఈ ప్రపంచంలో చిన్న దేశం ఇజ్రాయెల్ అయినప్పటికీ కూడా అవును. వాళ్ళ టెక్నాలజీ చాలా ఒక 20 years అప్డేటెడ్గా ఉంటారు వాళ్ళు. అవును. వాళ్ళు మన భారతదేశానికి సపోర్ట్ చేస్తున్నారు. టెక్నికల్గా, ఎక్విప్మెంట్ వైజ్గా, వెపన్స్ వైజ్గా వాళ్ళు సపోర్ట్ చేస్తున్నారు. ఓకే. దాన్ని బట్టి ఈరోజు మనం గెలవటానికి బాగా ఈజీగా ఉంది. బెదిరిపోతున్నారు అవతల ఉన్న పాకిస్తాన్ వాళ్ళు. ఓకే. కాబట్టి దేవుని ప్రజలైన ఇజ్రాయేలీలు మనకు సపోర్ట్గా ఉన్నారు. కాబట్టి ఈ యుద్ధం యెహోవాదే, సైన్యములకు అధిపతియగు యెహోవా చేస్తున్న యుద్ధం అని పెట్టాం. తప్పేం లేదు ఇందులో. ఏదేమైనా భారతీయులమే కదా. ఓకే. అవును. ఆ, అంటే నా క్వశ్చన్ ఏంటంటే దేవుడే ఎట్లా అలా ఇలా వేరే వాళ్ళు ఎందుకు చంపమని చెప్తాడు అనేసి నా క్వశ్చన్. అదే నేను అంటున్నా. కొన్ని క్వశ్చన్స్ మనం దేవుని అడగకూడదు. ఎందుకంటే వాచ్ ఉంది, వాచ్కి ఒక ఓనర్ ఉంటాడు, దీన్ని తయారు చేసినోడు ఒకడు ఉంటాడు. ఓకే. ఆ ఓనర్నిది అరే నన్ను ఎందుకురా ఇలా చేసావు, నువ్వు ఇలా ఎందుకు చేసావు అని అడగకూడదు. వాచ్ అడగకూడదు. అడిగింది అనుకో, వాడు దీన్ని పగలు కొట్టేసి వేరే మోడల్ చేస్తాడు. ఓకే. ఎప్పుడు క్రియేటర్ని ప్రశ్నించకూడదు. ఓకే. వీఆర్ క్రియేషన్, లార్డ్ ఈజ్ క్రియేటర్. ఓకే. మనం సృష్టి, ఆయన సృష్టికర్త. ఆయనను ఎప్పుడు ఇలా ఎందుకు చంపావు, అలా ఎందుకు చేసావు, ఇప్పుడే ఎందుకు చేసావు మనం అడగకూడదు. ఓకే. అది సింపుల్, అది కామన్ సెన్స్. అది